హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా టెట్ అండ్ డిఎస్సికి కూడా భిన్నాలు అలాగే దశాంశ భిన్నాలనే టాపిక్ అండి. దీని నుండి టెట్లో చాలా క్వశ్చన్స్ అడిగాడండి ప్రీవియస్ ఇయర్లో. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అలాగే ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుందని వీడియో చేశాను. సో ఇక మీకు టాపిక్లోకి వెళ్ళినట్లయితే భిన్నం అండి. భిన్నం అంటే మొత్తంలోని కొంత లేదా సమూహంలోని కొన్ని అనే అర్థం అండి. సో భిన్నం అనగా మనం ఏ విధంగా రాస్తామండి, A/B రూపంలో రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏ అనేదాన్ని ఏమంటాం, లవము అంటామండి. బిని ఏమంటామండి, హారం అంటామండి. మధ్యలో గీత పెడతాం అంటే A/B అని మనం చదువుతాం. సో మీకు తెలిసిన విషయమే ఇది. తర్వాత చూసినట్లయితే 1/3 అండి. 1/3 అనగా ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ 3 అనేది హారం కదండి, 1 అనేదేమో లవం అవుతుంది. ఇక్కడ 3 అంటే ఏంటంటే ఒక పదార్థం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు మనం డివైడ్ చేస్తాం. 3 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుందండి, 1/3 అవుతుంది. సెకండ్ పార్ట్ 1/3, తర్వాత పార్ట్ 1/3. అంటే మనకు మొత్తం ఎన్ని పార్ట్లు వచ్చాయండి, 3 పార్ట్స్ వచ్చాయి. సో 1/3 అనే వేసామండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భిన్నాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి, ఫ్రాక్షన్ అంటాము. సో ఈ ఫ్రాక్షన్ అనే పదం ఎలా వచ్చిందంటే మనకి లాటిన్లోని ఫ్రాక్చర్స్ అలాగే ఫ్రాక్టియో నుంచి వచ్చిందండి. సో ఈ ఫీలింగ్ గుర్తుపెట్టుకోవాలి అందరూ క్లియర్గా. మీరు అందరూ ఒక నోట్బుక్ తీసుకొని రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్షన్ అనేది ఏ భాష నుంచి అడిగిన పదాల నుంచి వచ్చింది, లేదంటే వాటి ఫిల్లింగ్తో రాసి అక్కడ కింద తప్పులు కొన్ని వేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, FRACTUS లేదండి FRACTIO అండి, ఫ్రాక్షియో. సో ఈ విధంగా మీరు రాసుకోండి బెటర్. సో వీటి మీనింగ్ వచ్చి మనకి ఏంటంటే బ్రేకర్, బ్రోకెన్ అండి. సో బ్రేకర్, బ్రోకెన్ దీని మీనింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే దీన్ని మొదటిగా ప్రాచీన భారతీయులు ఇక్కడ గీత అంటే బై లేకుండా రాసేవారండి. 2/3 అని మనం రాస్తున్నాం కదా, సో దీన్ని 2/3 అని రాసేవారు. మధ్యలో ఏం పెట్టేవారు కాదు, ఖాళీగా ఉంచి 2/3 అనేసి రాస్తూ ఉండేవారు బై లేకుండా. ఎవరు, ప్రాచీన భారతీయులు. మిమ్మల్ని క్వశ్చన్ ఆ విధంగా కూడా అడగొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అరాబులు అండి. అరాబులు ఏం చేశారు, మధ్యలో బై పెట్టారనమాట, 2/3 అనేసి వీళ్ళు పెట్టారనమాట. ఇక దీనికి కృషి చేసిన వాళ్ళు ఎవరంటే ఆర్యభట్ట, అలాగే బ్రహ్మగుప్తుడు, అలాగే భాస్కరాచార్యులు గారు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా మటుకి కృషి చేసి మనకి భిన్నాలనే దానికి ఒక మార్పు, ఒక రూపం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రాచీన భారతీయులు వచ్చి మనకి 2/3 అనేసి గీత లేకుండా వాడినవారు. అరబులు వచ్చేసి మనకి బైని అంటే గీతని వాళ్ళు సూచించారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్యభట్ట, బ్రహ్మగుప్తులు వాళ్ళు కూడా, భాస్కరాచార్యులు కూడా దీనికి ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడే మనం వాడే భిన్నాలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినామనేసి స్టెప్ బై స్టెప్ మనకి తెలిసిందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే అండి, ఇక మనం భిన్నాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దామండి. ముందుగా చూసినట్లయితే క్రమభిన్నం అండి. క్రమభిన్నాన్ని ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటామండి. ఇదేంటంటే హారం ఎక్కువగా ఉండి లవం తక్కువ అండి. నార్మల్గా మనం ఏమంటాం, లవం తక్కువ ఉండి కింద హారం ఎక్కువ ఉంటే, అంటే నార్మల్గా ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువుని కొంటారండి, మీరు కొన్నప్పుడు దాన్ని 5 పార్ట్స్ చేస్తారు. 5 పార్ట్స్ అంటే హారంలో 5 వేసుకుంటారు. ఎన్ని పార్ట్లు ఉన్నాయంటే మీ దగ్గర 3 ఉన్నాయంటే 3/5 వేస్తారనమాట. అది నార్మల్గా క్రమభిన్నం అండి, అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అని అర్థం. సో మనకి ఇక్కడ అర్థం ఏంటి అంటే లవం ఎప్పుడు తక్కువగా ఉండాలి, హారం ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, అది క్రమభిన్నం. క్లియర్. నెక్స్ట్ అపక్రమ భిన్నం అండి. అపక్రమ భిన్నం అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇదేంటంటే దానికి ఆపోజిట్, క్రమభిన్నానికి ఇది ఆపోజిట్ అవుతుందండి. సో అదేంటి, మనకి హారం ఎక్కువగా ఉండి లవం తక్కువగా ఉండాలి. దానికి రివర్స్ అంటే ఏంటి, పైన లవం ఎక్కువ ఉండి కింద హారం తక్కువ ఉండాలి. ఇది ఎప్పుడు 1 కన్నా తక్కువగా ఉంటుందండి అపక్రమ భిన్నం, ఇది గుర్తుపెట్టుకోవాలి. చూసినట్లయితే ఏకాంక భిన్నం అండి. దీన్నే మనం యూనిట్ ఫ్రాక్షన్ అంటాము, అలాగే ప్రమాణ భిన్నం అని కూడా అంటాం. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏకాంక భిన్నాన్ని మనం ప్రమాణ భిన్నం అంటాం, అలాగే యూనిట్ ఫ్రాక్షన్ అని కూడా అంటాం. కొంతమందికి తెలియదండి ప్రమాణ భిన్నం అనేసి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏకాంక భిన్నం, అలాగే యూనిట్ భిన్నం, లేదంటే ప్రమాణ భిన్నం. సో ఇది ఏంటంటారు, ఏకాంక భిన్నాన్ని అంటారు. ఏకాంక భిన్నం అంటే ఏకాకి ఒకరే ఉంటేనే కదా ఏకాకి అంటాం. సో ఆ విధంగా లవంలో 1 ఉండాలి, కింద సమ్మని నెంబర్స్ ఏది ఉన్నా బర్లే, కానీ లవం మాత్రం 1 ఉండాలి. లవంలో 1 ఉండాలి, కింద 2, 3, 4 ఎక్సెట్రా ఏ నెంబర్ అయినా ఉండొచ్చండి. సో ఏకాంక భిన్నం కూడా మనకు క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే ఎక్స్ట్రా పాయింట్,
ఫస్ట్ ఏకంక భిన్నాన్ని యూజ్ అంటే ఉపయోగించిన వారు ఎవరంటే ఈజిప్ట్ వాళ్ళండి. సో ఈజిప్టియన్లు అనేసి అంటామండి. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సజాతి భిన్నాలండి, అంటే లైక్ ఫ్రాక్షన్స్. ఇవి వచ్చి ఏంటంటే హారాలన్నీ సమానంగా ఉన్నాయి. ఇక్కడ సా ఉంది, ఇక్కడ సజాతి సా. సో సమానం, ఇవి హారాలు సమానం. ఎక్కడైనా మన హారాల గురించే చెప్తాం, మీరు క్లియర్గా గుర్తు. ఏకంక భిన్నాల్లోనే లవం గురించి చెప్పాం, మిగిలినవన్నీ హారాలు. క్రమ భిన్నాలంటే హారం ఎక్కువ ఉండాలి, అపక్రమ భిన్నం అంటే హారం తక్కువగా ఉండాలి. అలాగే ఏకంక భిన్నాల్లో అంటే లవం గురించి చెప్పాం. సజాతి భిన్నాల్లో కూడా హారాలన్నీ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 5/7, 3/7, 4/7 హారాలన్నీ ఈక్వల్ అండి. సో సజాతి భిన్నాలు ఇస్ కంప్లీట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్, ఆ సజాతికి ఆపోజిట్ అనమాట. ఎలా అంటే అక్కడ మనం హారాలనే సమానంగా ఉండాలన్నాం, ఇక్కడ హారాలు ఏమి సమానంగా ఉండకూడదు, అంటే నాట్ ఈక్వల్. అంటే ఈక్వల్గా లేనివన్నీ విజాతి, రివర్స్ అనమాట. సో అది మీకు గుర్తుంటే విజాతి గుర్తుంటుంది, అలాగే క్రమ భిన్నం గుర్తుంటే అపక్రమ భిన్నం గుర్తుంటుంది. క్లియర్ కదండి. అలాగే మనకి ఏకంక భిన్నాల్ని ఫస్ట్ యూజ్ చేసిన వారు, అది ఉపయోగించిన వారు ఎవరంటే ఈజిప్ట్ వాళ్ళు. అది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సమాన భిన్నాలు అంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్, అంటే ఒక సంఖ్యతో గుణించిన భాగించిన లవహారాలు సమానంగా రావడం అనమాట, సమాన భిన్నాలా రావడం. ఎగ్జాంపుల్కి 2/6, 3/9, 4/12 అండి. అప్పుడు మనం చూసినట్లయితే 2 టేబుల్లో 6 వచ్చి 3 టైమ్స్ పోతుంది, అలాగే 3 టేబుల్లో 9 వచ్చి 3 టైమ్స్ పోతుంది, అలాగే 4 వచ్చి 12 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. అంటే 1/3, 1/3, 1/3 అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, అంటే ఒక సంఖ్యలో గుణించిన లేదంటే భాగించిన లవహారాలు సమాన భిన్నాలుగా ఉండడాన్ని మనం ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని అంటాము. సో క్లియర్ అనుకుంటున్నా. ఇప్పుడు 6 అయినాయి అండి. ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ భిన్నం ఏంటంటే మిశ్రమ భిన్నం. సో ఇది వచ్చేసి మనకి 6 1/2 అండి. 6 1/2 అంటే దీన్ని ఏ విధంగా రాస్తుంది చూడండి. ఇది నేను నార్మల్గా చెప్పేస్తున్నాను, ఒకవేళ చూడండి మీరు. ఇది 6 2 12 అండి. అదే 2 6 ఎంత 12, 12 + 1 13, 13/2 అండి. అంటే ఇది ఏ భిన్నం 13/2 అంటే ఇక్కడ చూడండి లవం ఎక్కువ ఉంది, హారం తక్కువ ఉంది. ఇక్కడ హారం తక్కువ ఉంటే ఏంటంటే క్రమ భిన్నానికి ఆపోజిట్ అపక్రమ భిన్నం. సో మనకి ఇక్కడ మిశ్రమ భిన్నానికి అపక్రమ భిన్నానికి రెండింటికి రిలేషన్ ఉంది. సో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఈ పాయింట్. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే భిన్నాల సంకలనం చూద్దామండి. అంటే ఇప్పుడు మనకి ఎన్ని టాపిక్స్ అయినాయి ముందు చూద్దామండి. క్రమ భిన్నం చెప్పేసాం, అపక్రమ భిన్నం అండి, అలాగే ఏకంక భిన్నం. ఏకంక భిన్నాన్ని యూనిట్ భిన్నం అంటారు, అలాగే ప్రమాణ భిన్నం అనేసి అంటారు. దీన్ని ఈజిప్ట్ వాళ్ళు ఫస్ట్ యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సజాతి భిన్నం, అలాగే విజాతి భిన్నం, తర్వాత సమాన భిన్నాలు, ఇప్పుడు మిశ్రమ భిన్నాలు కంప్లీట్ అండి. మొత్తం 7 వచ్చి 7 కంప్లీట్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భిన్నాల సంకలనం చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే 3/7 + 2/7 అండి. సో దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే 3 + 2/7. ఇది ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు 7 7 ఉందండి. మీరు 7 7 అంటే ఇక్కడ కాసా కట్టుకోవాలి. సో 7కి 7 కాసా కడితే 7 వస్తుంది కదండి. సో 7 ఇక్కడ 7లో మనకి 7th టేబుల్ వచ్చి 1 టైం పోతుందండి. 1 3 = 3 అండి. అలాగే 7లో 7 పోతుంది, ఇక్కడ కూడా 1 టైం కాబట్టి 1 2 = 2 అండి. సో 3 + 2 ఆ విధంగా వేసాను. కొంతమంది అలా కాకుండా డైరెక్ట్గా వేసేస్తారు కదా అనేసి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మిస్టేక్, ఇది 7కి 7 ఒకటి కామన్ తీశారు, పైన ఏమో 3 + 2 కదా యాడింగ్ అన్నారు కాబట్టి వేస్తామనేసి అలా చేస్తారు. కింద నేను హారాలు సేమ్ డిజిట్ ఇవ్వడం వల్ల అలా వచ్చిందండి. మారిస్తే ఎలా వస్తుందో మనం నెక్స్ట్ వ్యవకలనంలో చూద్దాం. అంటే వ్యవకలనం అంటే తీసివేతని తెలిసిన విషయమే. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ది కూడా 3/7 - 2/7 అండి. సేమ్ దీనిలాగే మనం 7 కాసా కట్టుకుంటాం, 7 వస్తుంది. 7th టేబుల్లో 7 వచ్చి 1 టైం పోతుంటే 1 3 = 3, మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ఆ గుర్తు పెట్టుకుంటాం. 7లో 7 1 టైము, 1 2 = 2 అండి. 3లోంచి 2 తీస్తే 1/7. ఏ డిజిట్ ముందు ఏ సింబల్ ఉందో చూసుకోవాలి. మనకి 3 ముందేముంది, మనకి ఇక్కడ ప్లస్ ఉన్నట్టే కాబట్టి ప్లస్ కాబట్టి 1/7 అండి. ఇక అదే ఇప్పుడు అలా కాకుండా ఇక వేరే విధంగా ఇస్తే చూడండి, 3/7 - 5/8 అండి. ఇక్కడ హారాలు మార్చి వేసాను. ఇలా వేసినప్పుడు ఏం చేస్తాం, ఇందాక మీరు హారాలు అలా కామన్గా తీసేసేసినట్లయితే ఇక్కడ మిస్టేక్ అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే కాసాగానండి, ఎక్కడైనా కాసా కట్టుకోవాలి. 7కి 8కి కాసా కట్టుకుంటే మనకి ఎలా అయినా సరే ఏ టేబుల్లో పోదు కాబట్టి 7 8 = 56 అండి. 56 వేసుకుంటాం. ఈ 56 వచ్చి 7th టేబుల్ ఎన్నిసార్లు పోతుందండి, చూసినట్లయితే మనకి 8 టైమ్స్ పోతుంది. 8 3 = ఎంత అండి 24. అలా ఇక్కడ ఏముంది
మైనస్ ఉందండి, సో మైనస్ వేసుకుంటాం. అలాగే 8th టేబుల్లో 56 వచ్చి 7 టైమ్స్ పోతుంది. 7 5 జర్ ఎంతండి 35. సో 24 మైనస్ 35/56 వచ్చిందండి. అంటే ఇక్కడ 35లోంచి 24 తీసేస్తే -11 వస్తుంది. మరి మైనసే కదండి ఎక్కువ ఉంది ఇక్కడ మనకి, ఆ గుర్తు పెట్టుకోవాలి, గుర్తులు మారకూడదు. ఎగ్జామ్లో ప్లస్ నార్మల్గా 11/56 ఇచ్చేస్తాడు, -11/56 ఇచ్చేస్తాడు, లేకపోతే 56 పక్కన మైనస్ పెడతాడు, 11కి ఏ సంబంధం లేనట్టు అలా కూడా ఇవ్వచ్చు. సో మీరు ఆప్షన్ చూసినప్పుడు క్లియర్గా చూసి పెట్టుకోవాలండి ఆన్సర్. సో ఇదండి. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ మనం ఎడిషన్ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ప్లస్ చేసేస్తాం. ప్లస్ చేసేసినట్లయితే ఇక్కడ 24 35 కలిపితే 59 అండి, బై 56 వేసేస్తాం. అది ఎడిషన్ వస్తే మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి -11/6 అండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్ చేస్తే చిన్న మిస్టేక్ మ్యాథ్స్లో చిన్నది కూడా మొత్తం సమ్ అంతా నాశనం చేసేస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్లో కొంచెం క్లియర్గా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గుణకారం అండి. గుణకారం వచ్చేసేటప్పుడు భిన్నాల గుణకారం 3/7 × 5/4 అండి. సో ఇది గుణకారం అంటే నార్మల్గా చేసేయచ్చండి. 3 × 5 అంటే 15, 7 × 4 అంటే 28 చేసేసాం కంప్లీట్. తర్వాత చూసినట్లయితే ఇక్కడ 6 × 3/7 అండి. ఇక్కడ ఒక డిజిటే ఇచ్చాను. డిజిట్ ఇచ్చినప్పుడు కింద ఏం లేదనుకోకూడదు. కింద ఎప్పుడు ఒక డిజిట్ ఇచ్చినప్పుడు కింద 1 అన్నది ఉంటుందండి. ఇక్కడ హారంలో పైన ఎక్కడైనా 6 ఇచ్చినా లేకపోతే 2 ఇచ్చినా దాని కింద ఎప్పుడు 1 ఉన్నట్టు. సో అలా చూసినట్లయితే ఆ విధంగా వేసుకున్నాను. ఇక్కడ 6 × 3 18 అండి, 1 7 జర్ 7 అండి, 18/7 అండి. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మిశ్రమ భిన్నం ఇస్తున్నాను. 3 1/7 × 4/11 అండి. సో ఇది ఎలా చేశానంటే 7 3 జర్ మిశ్రమ భిన్నం కదండి, మరి మామూలుగా మార్చుకోవాలి అపక్రమ భిన్నంలోకి. సో 7 3 జర్ 21, 21 + 1 అంటే 22/7 × 4/11 అండి. సో ఇప్పుడు మనం ఇలా మార్చేసుకున్నాం కదా, 22 × 4 అంటే 88 అండి, 7 × 11 అంటే 77, మళ్ళీ ఇది క్యాన్సిలైజేషన్ చేసుకుంటే 8/7 వచ్చిందండి. ఈ విధంగా చేయాలండి మిస్టేక్ లేకుండా. ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే భిన్నాల భాగాహారం అండి. భిన్నాల భాగాహారం చూసినట్లయితే ఇక్కడ 4/5 / 6/7 అండి. ఇక్కడ భిన్నాల భాగాహారం కాబట్టి ఇక్కడ డివైడెడ్ పెట్టాను. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే 4/5 ఇక్కడ డివైడెడ్ ఉంది కదండి, మరి ఆ డివైడెడ్ని మనం ఇంటూలోకి మార్చుకుంటే మనం సమ్ చేయగలం. సో ఇంటూలో మార్చాలంటే పక్కన ఉంటుంది చూడండి భిన్నం, ఆ భిన్నాన్ని మనం రివర్స్ చేయాలి, అదే భిన్నం తిరగబడుతుంది అనమాట ఇక్కడ. సో 7/6 అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు అలవాటు అవుతుంది. 7/6 అండి. సో 7/6 అయితే 4 7 జర్ అండి, ఎంత అవుతుందో మీరు అక్కడ చూసి అక్కడ వేసేసేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 3/7 డివైడెడ్, అలాగే మిశ్రమ భిన్నం వేసానండి, 1 2/3గా వేసాం. అంటే ఇది మిశ్రమ భిన్నం. ముందు ఈ మిశ్రమ భిన్నాన్ని మనం దేనిలో మార్చాలి, అపక్రమ భిన్నంలో మార్చి అప్పుడు మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ వేయాలి. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ముందుగా చూసినట్లయితే 3/7 డివైడెడ్, ముందు ఇది మారుద్దాం, 1 3 జర్ 3, 3 + 2 అంటే 5, 5/3 అండి. సో అది వేసేసాం. వేసిన వెంటనే చేసేమా, చేయలేం కదా, మళ్ళీ ఇంటూ కావాలి మనకి. సో 3/7 ఇంటూ భిన్నం తిరగబడుతుందండి. ఈ స్టెప్ రాంగ్ వేసారా మొత్తం లెక్కన పోతుందనమాట. మీకు ఆప్షన్స్లో ఆప్షన్ కూడా ఇస్తాడు, ఎందుకంటే 5 × 3 చేసి 15/7 × 3 అనేసి 28 ఆ విధంగా కూడా ఇస్తాడు. సో మీరు క్లియర్గా చేయాలంటే భిన్నం తిరగబెడుతుంది, ఇక్కడ చూసుకోవాలి అది మీరు. 3 3 జర్ 9 అండి, 7 5 జర్ 35 అండి. ఈ విధంగా చేయాలండి. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ భిన్నాల యొక్క సంకలనం అండి. ఇక్కడ సంకలనం చూసినట్లయితే సంకలన విలోమం, భిన్నాల యొక్క సంకలన విలోమం. విలోమం అంటే దానికి రివర్స్ అనమాట. అది చూసినట్లయితే a/b + -a/b, ఇది విలోమంలో ఇచ్చాడు. సంకలన విలోమం అంటారండి దీన్ని. ప్లస్ అలాగే మైనస్ దానికి ఆపోజిట్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఎక్కడైనా చూడండి +1లోంచి -1 తెస్తే 0 అండి. ఆ విధంగానే ఇక్కడ ఎలా ఎక్కడైనా ఏ సమ్లో అయినా సంకలన విలోమం అనేసి ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు అది 0 వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భిన్నాల యొక్క గుణకార విలోమం అండి. గుణకార విలోమం, ఓకేనా, గుణకారం అండి ఇక్కడ. సో a/b అంటే b/a అనేసి అర్థం అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకు 1 వస్తుంది. భిన్నాల యొక్క గుణకారం, ఇప్పుడు a/b అంటే దాన్ని ఆపోజిట్ పైకి కిందకి ఎగరేస్తాం, విలోమం అంటే b/a వేస్తామండి, గుణకార విలోమం కాబట్టి. సో అది క్యాన్సిల్ అయిపోతుందిగా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను, 2/3 × 3/2 అండి.
3 2 6 అండి. 3 2 6 గుణకారం. 6/6 అంటే 1. సో గుణకారం విలోమం ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయాలండి. నేను చెప్పింది ఇది మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే వీడియో కొంచెం లెందీ అయిపోయింది, 15 మినిట్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించి ఇంకో వీడియో చేస్తే కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. సో నేను కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మీరు ఇది మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అండి. తెలుగు వచ్చి నేను ఏపీ తెలుగు వీడియోస్ చేశాను. అవన్నీ లెసన్స్ వారీగా ఉన్నాయి. ప్రతి లెసన్ ఏ క్లాస్కి ఆ క్లాస్ కవెవరు ఇతివృత్తంతో కొంచెం డివైడ్ చేసేసి లెసన్స్ రాసాను. మీకు ఈజీగా ఉంటుందనేసి అది వీడియోస్ కూడా చూడండి, కింద ప్లేలిస్ట్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.